సమరం ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజున ఒక ప్రముఖ వ్యక్తి మన స్టూడియోలో ఉన్నారు. శ్రీ రమేష్ గారు, విజ్ఞాన దర్శిని డైరెక్టర్. అయిన సైన్సే తన ప్రాణంగా, సైన్సే తన ఊపిరిగా జీవిస్తున్న వ్యక్తి. సమాజంలో సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అవగాహన పెంచుతూ దానితో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచడానికి అవిరళ కృషి చేస్తున్నారు. ఇక ఆయన ఆరోగ్యం బాగుండకపోయినప్పుడు కూడా చక్కగా దీనికి అంకితం అయ్యి సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ కృషి చేస్తున్నారు. ఆయన ప్రతి వాళ్ళకి తెలిసి ప్రత్యేకంగా నేను పరిచయం చేసే పని లేదు. టీవీలో చూస్తున్నారు, ప్రత్యేకంగా మన సోషల్ మీడియాలో చూస్తున్నారు. అందరికీ పరిచయం వ్యక్తి, ఎంతో ఆత్మీయులు, ఆప్తులు ఆయన. వారు మరి మూఢనమ్మకాల నిర్మూలన విషయంలో చెప్పలేని కృషి చేస్తున్నారు. ముఖ్యంగా సైంటిఫిక్ నాలెడ్జ్ అండ్ సైంటిఫిక్ టెంపర్ పెంపొందించాలని చేసిన కృషి అమోఘమైనది. అటువంటి వ్యక్తి ఈ రోజున మన స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని ముందు స్వాగతం పలుకుతాం. నమస్కారం రమేష్ గారు. నమస్కారం అండి. మీ ఈ రోజున మా స్టూడియోకి మీరు ఉండడం చాలా సంతోషం విషయం అండి. మీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు, అయినా మీరు మా ప్రేక్షకులు మీ యొక్క కార్యక్రమాల గురించి మీ గురించి కొంత పరిచయం చేయాల్సిన కోరుతున్నాను. సార్, నిజంగా ఇది నాకు సంతోషకరమైంది మీతో ఈ చర్చలో పాల్గొనడం. ఈరోజు మన మొత్తం గోరా గారి ఫ్యామిలీ చేస్తున్న కార్యక్రమాలు, నాస్తిక సెంటర్ చేస్తున్న కార్యక్రమాలన్నీ చూడడం. సమాజంలో చాలామంది అంటుంటారు నాస్తికులు అంటే ఏ విధంగా ఉంటారని. ఆ జీవితాచరణ చూడాలంటే ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి చూస్తే తెలుస్తుంది. సార్, నేను డిగ్రీ పూర్తయిపోగానే పూర్తి కాలం సైన్స్ కార్యకర్తగా బయలుదేరాను సార్. దాదాపు 3.5 దశాబ్దాలకు పైగా నేను ఈ సైంటిఫిక్ టెంపర్ ప్రచారంలో ఉన్నాను. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని జన విజ్ఞాన వేదికకి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ప్రధాన కార్యదర్శిగా చేశాను ఒక 3 ఏళ్ళు. ఆ తర్వాత తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణ జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా చేశాను. ఆల్ ఇండియా పీపుల్ సైన్స్ నెట్వర్క్కి సౌత్ ఇండియా రీజనల్ సెక్రటరీగా చేశాను, నేషనల్ జనరల్ సెక్రటరీ చేశాను, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ చేశాను. నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఆర్గనైజేషన్కి కూడా ప్రొఫెసర్ యశ్పాల్ గారు చైర్మన్గా ఉన్నప్పుడు నేను గవర్నింగ్ బాడీ మెంబర్గా, ఎలక్టెడ్ మెంబర్గా పనిచేశాను. సో గత 3.5 దశాబ్దాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాకుండా, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈ సైంటిఫిక్ టెంపర్ పెంపొందించాలనే ఉద్దేశంతో రేషనలిస్టిక్ థింకింగ్ అనేది హేతుబద్ధ ఆలోచన విధానం ప్రజల్లో పెంపొందించాలని ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మనకి అబ్రహం కోవూర్ గారు అందించిన ఆ స్ఫూర్తి ఏదైతే ఉందో, ఈ మిరకిల్స్ వాటి యొక్క బండారాన్ని బయటపెట్టడం, గుట్టురట్టు చేయడం, ఆ తర్వాత దాన్ని ప్రేమానంద్ గారు కొనసాగించడం, విక్రమ్ గారు ఇలాంటి వారు. సో నేను ఆ బాటలోనే నేను మ్యాజిక్ కూడా నేర్చుకున్నాను బివి పట్టాభిరామ్ గారి దగ్గర. సో ఆ మ్యాజిక్, ఈ అంశాలన్నీ చూస్తూ నేర్చుకున్న మ్యాజిక్ను కూడా ఈ మిరకిల్ ఎక్స్పోజర్కి అప్లై చేస్తూ అనేక కొత్త అంశాలను కూడా నేను కనుగొని తిరిగి చేశాను. అట్లాగే ప్రేమానంద్ గారితో కూడా తిరిగి ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక రాష్ట్రాల్లో తిరిగాను. సో ఇప్పటికీ ఆ విధంగా ప్రతి అంశంలో కూడా ఛాలెంజ్ చేస్తూ, మేము చేయలేని మిరకిల్ ఏదైనా మీరు చేయగలిగితే చెయ్యండి అని ఛాలెంజ్ చేస్తూ, మీరు చేసే ప్రతి మిరకిల్ మేము చేసి చూపెడతామని చెప్తూ తిరుగుతున్నాను సార్. అంటే మహత్యాల మనస్తత్వాన్ని ఇప్పుడు జనరల్గా బాబాయిలు వేసి విభూతి ఇస్తాను, ఓ ఉంగరం ఇస్తాను, ఓ తాయి తీస్తాను, ఆహాహా ఏం మహత్యం అంటారు. సూర్యభగవంతుడు లాంటి సైంటిస్టు సత్యసేవ విభూతిస్తే ఆయన సాష్టాంగ ప్రణామం చేశాడు. ఓ పెద్ద, అరే సంథింగ్ ఫ్రమ్ నథింగ్, శూన్యం నుంచి ఏది రాదని ప్రతి వాడికి తెలుసు. మరి సూర్యభగం పెద్ద సైంటిస్టు, కానీ మనసు సమాజంలో వాళ్ళు ఎదిగిన వాతావరణంలో ఈ మహిమల మనస్తత్వం బట్టి అక్కడ సైన్స్ అప్లై చేయట్లేదు. వాళ్ళు సైంటిస్ట్ కూడా ఉంటారు, సూర్యగ్రహణాలు వస్తున్నాయి, చంద్రగ్రహణాలు వస్తుంటారు. మళ్ళీ ఆ సూర్యగ్రహణం రోజు చెడ్డదేమనుకుంటారు, ఇళ్లలో కూర్చుంటారు, గర్భిణీలు బయట రానివ్వరు, అసలు గ్రహణంతో ఏదో అయిపోతుంటారు. అంటే వాళ్ళు చదువుకి వాళ్ళు మన జీవితం అనుసరించే సంబంధం లేకుండా ఉంటుంది అన్నమాట. మరి ఇలాంటి విషయాల్లో ప్రజల్లో మరి ముఖ్యంగా ఏ రంగా మీరు అవగాహన కలిగిస్తున్నారు, ముఖ్యంగా విద్యార్థుల్లో, సమాజంలో మీరు ఏ కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రజల్లో ఈ చైతన్యం తీసుకొస్తున్నారో తెలియజేయండి సార్. మీరు అన్నట్టు సూర్యభగవంతం గారు కావచ్చు, అనేక మంది సైంటిస్టులు, సైన్స్ రీసెర్చ్ స్కాలర్స్ కూడా
ఈ మాయలు మహిమలు నమ్మిపోతాను. వాళ్ళేమో ఒకవైపు ఏమో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ చదువు ఉంటారు. మ్యాటర్ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డిస్ట్రాయిడ్, పదార్థం సృష్టించబడదు, నాశనం చేయదు. కానీ ఎవరో విభూతి ఇస్తా అంటే బంగారం తీసి సృష్టిస్తానంటే అరే మన ఎట్లా సాధ్యమవుతుంది, ఇది అంతా చీటింగ్ కదా, మోసం కదా అనుకోకుండా అందులో ఏదో మాయలు మహిమలు వెతుక్కునేవారు. సో అలాంటి వాటిని ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ ద్వారా ఎక్కడ ఇలాంటివి జరిగినా కూడా వాటి వెనకాల ఏముంది అని అక్కడికి వెళ్ళి వాటి బండారాన్ని బయట పెట్టేశాను. ఇప్పటికీ చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు ఎథిక్స్ సెంటర్ కానీ, రేషనలిస్ట్ అసోసియేషన్ కానీ, మీరు విక్రమ్ గారు, మన టిఎస్ రావు గారు, మీరు అందరూ గ్రామాల్లో కూడా తిరిగి చేశారు. సో నేను కూడా అలాగా చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా కొన్ని కళారూపాలు, నేను నల్గొండ జిల్లాలో ఆనాటి ఒక బాణమతి పేరుతో సజీవ దహనం జరిగి దాడులు జరుగుతున్నప్పుడు ఒక 350 గ్రామాల్లో కల్చరల్ యాక్టివిటీస్ ద్వారా దానికి సంబంధించిన కళారూపాలు తయారు చేసి పాటలు రాసి అట్లాగే ఈ మిరాకిల్స్ ఎలా చేస్తారనే దాన్ని ట్రైనింగ్ ఇచ్చి ఒక 10 టీమ్స్తో మేము అనేక గ్రామాల్లో ప్రదర్శనలు చేయించాం. అట్లాగే అనేక చోట్ల మేము ఇట్లా ఈ మిరాకిల్ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్స్ ఇప్పటికీ గ్రామాన్ని చేస్తున్నాం. అదేవిధంగా పాలోత్సవాలు, బాలమేళాలు అనే పేరుతో పిల్లల్లోకి సైన్స్ని ఎలా నేర్చుకోవాలనే అంశాన్ని కూడా, అంటే జాయ్ ఆఫ్ లెర్నింగ్ మెథడ్స్లో సైన్స్ని ఎలా నేర్చుకోవచ్చు, సైన్స్ అంటే మనం భయపడిపోవాల్సిన అవసరం లేదని చెప్పడం, సైంటిఫిక్ టెంపర్ అంటే అదొక వే ఆఫ్ లివింగ్, అది ఎలా ఉంటుంది, ఆ జీవన విధానం ఎలా ఉంటుంది అని పరిచయం చేయడం. ప్రతి ఇయర్ ఉమెన్ టీచర్స్ ఫెస్ట్ నడపడం. విజ్ఞాన దర్శిని అనే సంస్థ ఇప్పుడు నేను గత 5 సంవత్సరాల నుంచి దాన్ని నిర్వహిస్తున్నాం. సో అనేక మంది విజ్ఞాన దర్శనిలో మెంబర్స్గా కూడా ఈ పనిచేస్తున్నారు, లీడర్స్గా ఎదుగుతున్నారు. సో మేము అందరం కూడా ఉమెన్ టీచర్స్ ఫెస్ట్ నిర్వహించడం, లేకపోతే పిల్లలకి, యూత్కి ఇప్పుడు అందరికీ రీల్స్, షార్ట్స్ నడుస్తూ ఉన్నాయి. అంటే 1 మినిట్లో మీరు చెప్పాలి. సో ఆ రీల్స్, షార్ట్స్ సంబంధించిన కాంపిటీషన్స్ నిర్వహించడం, స్టూడెంట్స్ నుంచి చాలా మంచి అసలు వండర్ఫుల్ వీడియోస్ పంపారు సార్ పిల్లలు. సో అట్లా వాళ్ళలో ఉండే ఆ రేషనల్ థింకింగ్ని, దాని వెనకాల ఉండే రీజన్, ఆ కార్యకరణ సంబంధాన్ని అర్థం చేసుకునేటట్టు వాళ్ళకి తెలియజేయడం. విత్ మెయిన్ ఏంటంటే నేను సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ వాళ్ళకి అందుబాటులో ఉండే వస్తువులతో పిల్లలతో ఎలా చేయించాలి అని చేయించి వాటిని వాళ్ళతోటి ఎక్స్పెరిమెంట్స్ చేయించి, సైన్స్ అనేది మనం ఇట్లా నమ్మొద్దు. సైన్స్ను కూడా ఉప్పు కప్పు రొంబను ఒక పోలిక నుండి చూడ రుచుల జాడ వేరేనో పద్యం ఎట్లా బట్టి పట్టినామో అట్లనే ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ అనో ఇంకో రైమ్ జానీ ఎస్ పప్ప అని బట్టి పట్టినట్టు సైన్స్ సూత్రాలు కూడా అట్లనే బట్టి పరీక్షల్లో రాసి మార్కులు తెచ్చుకుంటే అది ఎట్లా వస్తుంది? సో ఇప్పుడు చాలా స్కూల్లో, చైతన్య నారాయణ స్కూల్లో చూస్తాం అసలు ప్రాక్టికల్స్లో టెస్ట్ ట్యూబ్ కూడా చూడకుండా ప్రాక్టికల్స్లో 30 out of 30, 29 out of 30 వస్తున్న కాలంలో అసలు మనకు అందుబాటులో ఉండే మీ కిచెన్లో, నేను అంతే స్కూళ్ళల్లో చెప్తా, యువర్ కిచెన్ ఈజ్ ఎ ల్యాబొరేటరీ, యువర్ ప్లే గ్రౌండ్ ఈజ్ ఎ ల్యాబొరేటరీ, ఈవెన్ యువర్ వాష్రూమ్ ఈజ్ ఎ ల్యాబొరేటరీ. సో మనం ఎక్కడుంటే అక్కడ ఒక సైన్స్ ప్రయోగం చేయొచ్చు. ఆర్కిమెడిస్ సూత్రం చెప్తాం కదా సార్, లా ఆఫ్ ఫ్లోటింగ్, ఆ యురేకా అన్నది ఆయన కనుగొన్నదే బాత్రూంలో, బాత్టబ్లో, దాని నుంచి అక్కడ డిస్కవరీ అయింది. సో ఎక్కడైనా ఇప్పుడు యాపిల్ చెట్టు కింద కూర్చుంటే న్యూటన్ లా ఆఫ్ గ్రావిటీ గురించి చర్చించాడు అని ఇట్లా అనేక రకాల అంశాలు నువ్వు ఎక్కడుంటే అక్కడ మనము సైన్స్ అంటేనే ఏంటి, ఎక్స్ప్లోరింగ్ ద యూనివర్స్, ఎక్స్ప్లోరింగ్ ద ట్రూత్ అబౌట్ అవర్ యూనివర్స్. కాబట్టి ఆ ఎక్స్ప్లోర్ చేయడానికి నీకు ఎక్కడేముంది, ఎక్కడైనా చేయొచ్చు. ఈ ప్రయోగాల నుంచి దూరం చేసి ఈ నేర్చుకున్న సైన్స్ని మన డైలీ లైఫ్కి అప్లై చేయడం అనేది ఎప్పుడైతే మన ఎడ్యుకేషన్లో లోపించిందో అప్పుడు మీరు అన్నట్టు సూర్య భగవంతుని లాంటి వాళ్ళు, లేకపోతే ఇస్రో సైంటిస్టులు పోయి చెంగాలమ్మ గుడిలో ముహూర్తాలు పెట్టించి రాకెట్లు ఎగరేస్తాం అనే దగ్గరికి పోతున్న కాలంలో ఉంటాం. అందుకని అలాంటి పద్ధతుల్లో మేము ఈ కార్యక్రమాలన్నీ వేరియస్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఈ సైంటిఫిక్ టెంపర్ పెంపొందించడానికి ప్లాన్ చేస్తున్నాం. చాలా బాగుంది. మీరు ఇలా చేస్తుంటే పబ్లిక్ నుంచి సపోర్ట్ ఎలా ఉంది? ఎక్కడైనా వ్యతిరేకించేవాళ్ళు మీకేమైనా ఉన్నారా? ఏ రకంగా మీరు వాటిని ఒకవేళ వ్యతిరేకత వస్తే మీరు ఏ రకంగా దాన్ని ఎదుర్కొంటున్నారు? సార్ పబ్లిక్ మాత్రం అంటే మనం చెప్పే పద్ధతిలో చెప్పడితే రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఎందుకంటే రాత్రి గ్రామాల్లోకి వెళ్ళి మేము బహిరంగంగా ప్రదర్శనలు పెట్టినప్పుడు 100 మంది ఉంటారు, చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకొని వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారు. అంటే అప్పటిదాకా ఉన్న నమ్మకాలు ఒకటి, మనం చెప్పిన వాస్తవాలు ఆ రెండింటి మధ్యలో వాళ్ళలో కూడా ఘర్షణ జరుగుతుంది. కానీ చెప్తా ఉన్నారు కదా, ఇది వాస్తవం కదా, మన కళ్ళ ముందు ప్రాక్టికల్గా చూపెడుతున్నారు కదా అనే రకమైన రిసీవింగ్ ఉంది. మీరు అన్నట్టు దాడి ఎవరికైతే మన ప్రచారంతో నష్టం కలుగుతుందో వాళ్ళ ప్రయోజనాలంటే కేవలం ఆర్థికపరమైనది కాదు, వాళ్ళ భావజాలపరమైన నష్టం కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రజల్లో మూఢత్వం ఉంటేనే వాళ్ళ ఆటలు సాగుతాయి కాబట్టి
లేదా వాళ్ళ దోపిడీ సాగుతుంది కాబట్టి దాని నుంచి ఆ ప్రజలు బయటపడడాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు కాబట్టి సహజంగానే మన మీద దాడి జరుగుతుంది. మీకు ఇంకా కొత్తగా, ఎందుకంటే మీరు ఇవన్నీ ఎదుర్కొని వచ్చిన వాళ్ళు, మేము ఇంకా మీ ముందు జూనియర్స్ కింద లెక్క కాబట్టి సో అవన్నీ మనకి వస్తూనే ఉంటాయి. అనేక పద్ధతుల్లో ఈ థ్రెట్ అనేది వస్తూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే అక్కడ మనం ప్రజలకు ఎవరికైతే మేలు చేస్తున్నామో, మంచి చెప్తున్నామో ఆ ప్రజలు కూడా అక్కడ మనకు సపోర్టివ్గా ఉండడం ఒకటి. రెండవది మనము ఇంకా ఇతర సపోర్టు, పోలీసు ఇతర వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం, చట్టం ఇవన్నీ కూడా చూసుకోవడం, మన జాగ్రత్తలు మనం ఉండడం, ఇవన్నీ కూడా అనేక అంశాల్లో మనము అంటే మన సేఫ్టీ మనం చూసుకునేవలసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే గతం కంటే కూడా ఇప్పుడు ఇంకెక్కువ ఉంది సార్ ఈ దాడి, మీరు అన్నది వాస్తవమే. ఎందుకంటే ఒకప్పుడు రంగనాయకమ్మ రామాయణ విషవృక్షం రాసినప్పుడు కానీ, ఆరుద్ర రాముడికి సీత ఏమవుతుందని రాసినప్పుడు కానీ, తాపి ధర్మారావు గారు ఇనుప కచ్చడాలు, పెళ్ళి, దాని పుట్టుపూర్వతరాలు ఇలాంటివి రాసినప్పుడు కానీ, మన త్రిపునేని రామస్వామి చౌదరి గారు శంభుకవద సూతపురాణం రాసినప్పుడు కానీ, ఇంకా అనేక వెనిగల్ల సుబ్బారావు గారు అసలు వెంకటేశ్వర సుప్రభాతం బండారం అని చెప్పినప్పుడు కానీ, అవన్నీ కత్తి పద్మారావు గారు ఉపన్యాసాలు కానీ, మీరు కానీ ఆ కాలంలో చేసినవన్నీ, లవణం గారు, హేమలత గారు, మీరు అందరూ చేసినవి, ఈవెన్ గోరా గారు, గాంధీ గారి టైంలో గాంధీ గారేమో ఒకవైపు ఆస్తికత్వం గురించి మాట్లాడుతుంటే ఆయనతో కలిసి పనిచేసి ఇద్దరు ఒకే ఆశ్రమాల్లో ఉండి ఈయన నాస్తికవాదిగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒక సమన్వయము, సహకారం. ఓకే, నువ్వు ఈ అంశంలో నీకు భిన్నాభిప్రాయం ఉంది, నాకు ఈ అంశంలో భిన్నాభిప్రాయం ఉంది, కానీ మనం కలిసి పనిచేసే అంశాలు చాలా ఉన్నాయి కదా అనే ఒక ఏకత్వంతో ఇద్దరు ఒక రెండు భిన్నమైన, అంటే అసలు రెండు ఆపోజిట్ భావజాలాలు ఉన్న వాళ్ళు కూడా కలిసి స్వతంత్రోద్యమం కోసం కావచ్చు, ప్రజల్లో అనేక రకాల అంశాల్లో మార్పులు తీసుకురావడంలో కావచ్చు, మనం ఎక్కడెక్కడ కలిసి పనిచేయగలమో అక్కడెక్కడ కలిసి పనిచేయగలం అనే దానికి ఉదాహరణగా వాళ్ళు నిలబడ్డారు. కానీ ఆ రకమైన ఆలోచన, ఒక భిన్నాభిప్రాయాన్ని గౌరవించాలి లేదా ఒక భిన్నాభిప్రాయం ఉంటుందనే ఆలోచన లేకుండా దాన్ని భౌతికంగా ఎట్లా మనం అణిచివేయాలి అని దాడి చేయడానికి ప్రయత్నాలు జరుగుతాం. అవే మనం నరేంద్ర దబోల్కర్ గారి విషయంలో చూసాం, గోవింద్ పాన్సారి, మన ప్రొఫెసర్ ఎంఎం కల్బుర్గి గారు, గౌర్ లంకేష్ గారు, ఇవన్నీ చూస్తున్నాం. సో ఇవన్నీ చూసుకుంటూనే ముందుకు వస్తున్నాం కాబట్టి మీలాంటి వారి అనుభవాలు, ఇతరుల అనుభవాలు కూడా చూసుకొని మేము ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా వెళ్ళాలి అనేది కూడా మాకు అదొక స్ఫూర్తిగానే ఉంటుంది. సో మొత్తానికైతే అవన్నీ ఎదుర్కోవడం తప్పడం లేదు సార్. మీరు చెప్పినది పూర్వకాలం భిన్నాభిప్రాయం ఉన్నప్పుడు కూడా దాని సరే మీ అభిప్రాయం అది మరి ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, చాలా ఒక రకం ఉన్మాదంతో ఉంటున్నారు. గోరా గారు మొట్టమొదటి వచ్చిన నాస్తికత్వం చేస్తుంటే సత్యానపురంలో గోరా గారిని పిలిచి, అక్కడంతా సనాతనులు ఉంటారు, సత్యానపురం పిలిచి గోరాకి 2 రోజులు నాస్తికత్వం మీద స్టడీ క్యాంప్ పెట్టించారు. ఆ సనాతనులు ఉండే చోట నాస్తికత్వం పెట్టి విన్నారు. మేము తెలుసుకోవాలనుకుంటున్నాం నాస్తికత్వం గురించి. అది ఆ రంగం ఉండేవాడు. ఇప్పుడు మనం వాళ్ళు మాట్లాడడానికి వీలు లేదు, వాళ్ళు మాట్లాడలేదు. వాళ్ళు పిలిచి అలాగే గోరా గారు కూడా మీటింగ్ పెడితే అలాగే మా సన్యాసం డ్రెస్ వేసుకొచ్చి కూర్చుని వినేవాళ్ళు ఉండేవాళ్ళు. చాలా అంత ఆస్తికులు. గోరా గారికి కూడా ఎంతోమంది పరమ ఆస్తికులు భక్తులైనకి ఆస్తికులు గోరా గారిని ఎంతో గౌరవించేవారు. ఇంత అంతా కాదు, మీరు అన్నట్లా భిన్నాభిప్రాయం ఉన్నా మనకి ఎక్కడ అభిప్రాయం ఉంటుంది. గోరా గారిలోని మానవత్వాన్ని, గోరాలో నైతికతని, గోరా గారి ఇంటిగ్రిటీని హర్షించేవాళ్ళు. ఇప్పుడు అదేం లేదు, ఎక్కడ భిన్నాభిప్రాయం దాన్ని విభేదించడం, దాని మీద పాయింట్ చేసి చేయడం ఉంటుంది. అది కారణం ఏంటంటే ఈ పొలిటికల్ పార్టీస్ ఏంటంటే పొలిటికల్ పార్టీస్ ప్రజల్లో ఒక రకమైన ద్వేషాన్ని, ఈర్ష్యని, అసూయని పెంచుకుంటున్నాయి. మనం చూస్తే రాజకీయ నాయకులు ఎలా మాట ద్వేషం, ఈర్ష్య, అసూయ అంతే. మనవాడు కాకపోతే, మన పార్టీ వాడు కాకపోతే వాడిని చీల్చి చెండాడేస్తాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తాం కదా, ఎంత దరిద్రంగా పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియా. అంటే ఇదే మనస్తత్వం, ఇది పొలిటికల్ పార్టీ. ఒక పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ సోషల్ మీడియా పెంచితే ఇంకొక పార్టీ వాళ్ళు ఇంకోటి పెంచితే ఇదే చేసే మనుషుల్లో అన్నింటిలో కూడా మనస్తత్వం. దాని కారణం రాజకీయాలు. ఈ కుల రాజకీయాలు బాగా పెరిగిపోయాయి, మత రాజకీయాలు పెరిగిపోయాయి, మత ద్వేషాలు పెరిగిపోయాయి. దీని అంతా ఈనాటి రాజకీయాలు. దీన్ని మన రాజ్యాంగంలో 51AH తీసుకున్నట్లయితే మనకి సైంటిఫిక్ నాలెడ్జ్, సైంటిఫిక్ టెంపర్ అని చెప్పి ఎంత ప్రమోట్ చేయాలని ఎంత చెప్పినా అసలు దాన్ని పక్కన పడేస్తున్నారు కదా, అసలు దాన్ని తీసేయాలి లెవెల్లో ఉన్న అసలు. అంటే రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారంటే సార్, మీరు అన్నట్టు రాజకీయము అనేది ఎప్పుడైతే మతాన్ని నెత్తికెక్కుందో అప్పుడు ఈ విద్వేషాలు ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. తమ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం మత విద్వేషాలను వాడుకునే పరిస్థితి ఉంది. రెండోది, అసలు వాళ్ళకి హక్కులు గుర్తున్నాయి సార్ రాజకీయ నాయకులకి.
రాజ్యాంగం ఇచ్చిన రాజ్యాంగాన్ని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనకు కొన్ని హక్కులు ఇచ్చేది ఆ హక్కులు పాటిస్తే అన్నారు. కానీ ఏవైతే ఆర్టికల్ 51A చెప్పిన ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయో ఆ బాధ్యతలు అనేది అంటే నేను హక్కు అనుభవించేటప్పుడు నాకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనేది మర్చిపోయి వాటిని అసలు వేటిని పట్టించుకునే పరిస్థితి వాళ్ళ లేదు. మీరంటే 51AH టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ, హ్యూమనిజం అండ్ రిఫార్మ్ ఎంత క్లియర్గా చెప్పారు సార్. అది ఈనాటి పిల్లల్లోకి చెప్తలేరు. మన టెక్స్ట్ బుక్లో ఆ మాట ఉండదు అసలు. ఇక రాజకీయ నాయకులు అయితే అసలు అది అలాంటిది ఒకటి ఉందనే ఆ సోయే లేకుండా వాళ్ళు ఉన్న పరిస్థితి ఉంది. ఇవన్నీ నిజంగా ఆనాటి పరిస్థితులు ఈనాటు ఉన్నట్టు. ఇప్పుడు ఒకప్పుడు భారతదేశంలో ఒక చరిత్రే తాత్విక ఘర్షణల వారసత్వం. చార్వాకులు లోకాయతులకి, బౌద్ధుడి వాళ్ళకి, సనాతనులకి, బౌద్ధులకి, ఇతర వేదాలుగా నమ్మే వాళ్ళకి మధ్యలో ఘర్షణ. ఎంత ఘర్షణ తాత్విక వారసత్వం జరిగింది ఆ కాలంలో కూడా. ఆ తర్వాత అది ఉన్మాద స్థాయికి పోయి చార్వాకుల మీద, మన లోకాయతుల మీద, బౌద్ధుల మీద దాడులు జరిగి, ఆ బౌద్ధుల మీద కూడా దాడి జరిగి, అచ్చలు కూడా దమనకాండలు కూడా జరిగిన పరిస్థితి ఉంది. కానీ అయినా కూడా ఎదుర్కొని నిలబడగలిగిన అయితే ఒకటి సార్, మీరు అన్నట్టు ఎట్లా మనం నిలబడగలుగుతాం అనేది, అవన్నీ అన్ని దాడులు జరిగినా కూడా, అంత ఉన్మాదం ఉన్నా కూడా ఈరోజు ఆ నాస్తికత్వం కావచ్చు, హేతువాద ఆలోచన కావచ్చు, లేకపోతే ఆ బౌద్ధం కావచ్చు నిలబడింది. కారణం సత్యం. అంతే. సత్యాన్ని ఎవరైతే పాటిస్తారో, సత్యం కోసం ఎవరైతే సెర్చ్ చేస్తారో, అన్వేషణ చేస్తారో, ఆ సత్యాన్ని కనుగొనే ప్రయత్నంలోనే ఎవరైతే జయప్రదంగా అంటే దానికోసం ఉన్న వాళ్ళకి ఇవన్నీ దాడులు ఇవన్నీ కూడా వాటన్నిటిని భరించే శక్తి ఉంటుంది. అవసరమైతే బలే అవుతారు కూడా. భగత్ సింగ్ వయామ్ యతిష్ఠా అనే పుస్తకాన్ని రాసిన భగత్ సింగ్ ఉరికంబాన్ని దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించాడు. సో అలాంటి త్యాగం చేయాలనే అది కూడా ఇక్కడ వస్తుంది. సో ఇవన్నీ జరుగుతాయి. కానీ వాస్తవం ఏంటిది, మళ్ళీ ఒకసారి మనం చూసుకుంటే గోరా గారికి గాంధీ గారికి ఉండే అనుబంధాలు. గాంధీ గారు ఒక మాట చెప్పేటప్పుడు గోరా గారు, మీది నాది భిన్నాభిప్రాయాలే, కానీ నేను సత్యాన్ని ఒక దారిలో అన్వేషిస్తున్నా, మీరు ఒక దారిలో అన్వేషిస్తున్నారు. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి నిజం తేలుతుంది. కానీ అప్పటి వరకు ఇద్దరం కలిసిపోయే అంశాల్లో కలిసిపోదామనే ఒక రకమైన ఒక సామరస్యపూరితమైన ఒక సమన్వయపూరితమైనది వచ్చినప్పుడు వాస్తవం ఏంటిదో తెలుస్తుంది. వాస్తవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్ధారితమైన సత్యము, వైజ్ఞానిక దృక్పథము, సైన్స్కి ఈరోజు ఎవల్యూషన్ థియరీ తీసుకున్నా మీరు అన్న ప్రతి దాంట్లో కూడా కొన్ని వేల పరిశోధనలు అది నిరూపితమైంది. కానీ మతం ఏం చేస్తుంది సార్? సైన్స్ ఒక సైన్స్ సూత్రాన్ని ఎందుకు చెప్తుంది? అక్కడ ఉండే వాస్తవాన్ని వివరిస్తుంది. అది నీ నమ్మకానికి వ్యతిరేకంగా ఉంటే అది నీ నమ్మకం యొక్క పొరపాటు తప్ప సైన్స్ పొరపాటు. కానీ సైన్స్ మీద దాడి జరిగింది. భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా అనే కాలం నుంచి చెప్పినది నమ్మితే, కాదు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందనే కోపర్నికస్ని మతద్రోహి అన్నారు, శిక్షలు విధించారు. గెలీలియోని జీవితాంతం హౌస్ అరెస్ట్ చేసి గుడ్డివాడయ్యే విధంగా అంత చీకటి కొట్టాల్లో మగ్గేటట్టు చేశారు. బ్రూనోని సజీవ దహనం చేసి హత్యలు చేశారు. హైపేషియాని ఎప్పుడో 2000 ఏళ్ల క్రితం ఆమె ఖగోళానికి సంబంధించి సత్యాలు చెప్పినందుకు ఆ మహిళని ఊరంతా తిప్పి కొరడాలతో కొట్టి ఆల్చిప్పలతో చర్మాన్ని ఒలిచి సజీవ దహనాలు చేశారు. మహాభారతంలో మనం చూస్తే శాంతి పర్వంలో చార్వాకుడిని సజీవ దహనం చేసిన లాంటి ఘటనలు. సో అనేక ప్రాంతాల్లో ఈ దాడులు ఎందుకు జరుగుతాయి? ఒక సత్యాన్ని భరించలేని స్థితికి ఆ ఉన్మాదం ఎందుకు వెళ్తుందంటే, నేను నమ్మిన అబద్ధాలే నిజం, ఇదే అనే భ్రమల్లో ఉన్నవాళ్ళు ఆ భ్రమల నుంచి సత్యం ఒకసారి అట్లా కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. సత్యం అని తెలిసినా కూడా దాన్ని తట్టుకోలేక, అరే నా భ్రమలు, నా అబద్ధాలన్నీ పటాపంచలు అయిపోయేటట్టున్నాయనే దానిలో నుంచి ఆ ఉన్మాదం వస్తుంది సార్. దాని నుంచి దాడి జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ భరిస్తూ వీటి నుంచి ప్రజల్ని చైతన్యం చేస్తూ మనం ముందుకెళ్లాల్సిందే. ముఖ్యంగా మేము అనుకునే సార్, విజ్ఞాన దర్శినిగా మనము యువతరంలో, విద్యార్థుల్లో ఈ వైజ్ఞానిక భావజాలాన్ని పెంపొందించాలి. వైజ్ఞానిక భావజాలం లేదా ఒక అంశాన్ని మూఢంగా నమ్మకుండా, అది దేవుడా ఇంకోట ఏ అతీత శక్తినైనా నమ్మకుండా వాస్తవాన్ని ఎత్తుక్కునే ప్రయత్నంలో ఉన్న వాళ్ళు ఉన్న దగ్గర పరిస్థితి. ఇప్పుడు చాలామంది అంటారు, దేవుడు అనే భయం లేకపోతే నేరాలు ఎట్లా అవుతాయి, లేకపోతే దేవుడు అనే భయం లేదు అంటే, నేను చాలామంది చెప్తాను, నాన్ బిలీవర్స్ ఎక్కువగా ఉన్న యూరోపియన్ కంట్రీస్ తీసుకోండి, మీరు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఫస్ట్ 10 అవే ఉంటాయి, మ్యాక్సిమం అవే ఉంటాయి. ఎడ్యుకేషన్లో ఫిన్లాండ్ లాంటి దేశాలు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాయి. అసలు ఎడ్యుకేషన్ అంటే ఏంటని చెప్పేదాంట్లో. హ్యూమన్ రైట్స్లో కన్న తల్లిదండ్రులు కూడా పిల్లల్ని తిట్టడానికి లేదు, కోప్పడడానికి లేదు, దండించడం కూడా కాదు, అలాంటి దాంట్లో వాళ్ళ ఎవరన్నా తిడితే కూడా కేసులు పెడతారు.
మానవ హక్కుల ఉల్లంఘన, బాలల హక్కుల ఉల్లంఘన కింద. అంటే ఈరోజు మానవ హక్కులు ఎంత స్థాయిలో, ఎంత ఉన్నతమైన ఆలోచనకి మానవులు ఎదుగుతూ ఉన్నారు, మానవుల ఆలోచన ఎదుగుతూ ఉంది. దానికి ఏదో ఒక అతీత శక్తి మీద ఆధారపడడం కాదు, వాస్తవాల్ని గమనించినప్పుడు ఇదే. ఇంకోటి ఆనందమయ జీవితాలు, ద హ్యాపీనెస్ ఇండెక్స్ చూసుకుంటే కూడా ఈ నాన్ బిలీవర్స్ ఎక్కువ ఉన్న కంట్రీసే ముందు పీట్లో ఉన్నాయి. సో మీరు ఎక్కడ నేరస్తులు ఉన్నది చూసినా కూడా ఒకసారి ఇలాంటి వాళ్ళందరికీ నేను ఈ వాదనలు చేసే వాళ్ళందరికీ, నాస్తికులు ఏం చేశారు, హేతువాదులు ఏం చేశారు ఈ సమాజానికి, ఇది ఎలా అసలు ఏం చేశారు, ఇగో ఇక్కడ వరదలు ఎక్కడున్నారు, ఇంకో దగ్గర ఎక్కడున్నారు అనే వాళ్ళందరికీ కూడా ఒక మాట చెప్పొస్తారు. మీకు నాస్తికత్వం ఉన్న హేతువాదులైనా సరే, వైజ్ఞానిక దృక్పథం ఉన్న వాళ్ళైనా సరే, వాళ్ళ ఆచరణ, వాళ్ళ జీవన విధానం ఎంత ఉన్నతంగా ఉంటుంది, వాళ్ళున్న చోట సంస్కారం అనేది ఏ విధంగా ఉంటుంది మీకు తెలియాలి అంటే ఆచరణాత్మకంగా ఒక 2 తరాల పాటు ఇది ఎలా జరుగుతూ ఉంది అనేది తెలియాలంటే మీరందరూ విజయవాడలో ఉన్న నాస్తిక్ కేంద్రాన్ని విజిట్ చేయండి. అక్కడ జరిగే మల్టిపుల్ యాక్టివిటీస్ చూస్తే మిగతా వాళ్ళందరూ ఏ విధంగా ఉంటారు అనేది అర్థమవుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా మా జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది. అది తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు విజయవాడలో ఉన్న నాస్తిక కేంద్రాన్ని ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. అప్పుడు వైజ్ఞానిక జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. స్టూవర్ట్పురం అక్కడ దొంగతనంతో ఉండి ఆ ఊరినే వీళ్ళు దొంగలని ముద్రేసిన కాలంలో వాళ్ళలో ఎలాంటి మార్పు వచ్చింది. జోగిని పేరుతో దేవుడికి పెళ్లి చేసి ఊరంతా వ్యభిచారం నిర్వహించే వస్తూ వాళ్ళని అత్యంత దారుణమైన పరిస్థితుల్లోకి నెట్టినప్పుడు ఆ జోగిని వ్యవస్థకు వ్యతిరేకంగా ఎట్లా చైతన్యం చేసి ముందుకు తీసుకొస్తారు. ఒక వ్యాపారం కింద తయారు చేసి, ఒక డబ్బుల యంత్రాలుగా అమ్మాయిల్ని తయారు చేసి వ్యభిచారులుగా తయారు చేసినప్పుడు వాళ్ళని సంస్కరించి ఏ విధంగా మనం మానవ జీవనంలోకి తీసుకురాగలం. ఇలాంటి అనేక రకాల అంశాలు. ప్రజలందరూ భయపడే హెచ్ఐవితో బాధపడుతున్న తల్లిదండ్రులు లేని ఒక తల్లి ఉండి, తండ్రి ఉండి, పేదరికంలో ఉండే పిల్లల్ని ఎవరు హక్కున చేర్చుకొని వాళ్ళకి సంబంధించిన ఆ కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళ జీవితాన్ని మెరుగుపరిచే విధంగా ఆ బాధ నుంచి కనీస మానసికమైన ఉపశమనం, అట్లాగే శారీరకంగా మందులు ఇచ్చి చేయగలుగుతారు. సో ఏదైనా ఒక వైజ్ఞానిక జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా గోరా గారి జీవిత చరిత్ర చదవండి, డాక్టర్ పిఎం భార్గవ గారి జీవిత చరిత్ర చదవండి, అబ్రహం కోవూర్ గారి గురించి తెలుసుకోండి, అదేవిధంగా మన జేమ్స్ రాండీ గురించి తెలుసుకోండి. అనేక మంది ప్రపంచవ్యాప్తంగా దేశం అసలు అంతెందుకు ఒక ఉన్నతమైన ఆశయం కోసం ప్రాణాలు అర్పించిన భగత్ సింగ్ జీవిత చరిత్ర చదవండి. ఏ సచిన్ తర్వాత స్వర్గం నరకం ఉంటాయి, అందుకోసం నేను పోతున్నా అని చెప్పలేదే. జన్నాత్ ఉంటుందనో ఇంకో ప్రభురాజ్యం ఉంటుందో అందుకోసమే నేను ప్రాణాలు అర్పిస్తున్నా అని చెప్పలేదు. అవి ఉండవు అని నాకు తెలిసి కూడా నేను ఎందులోకి దిగాను. ఇక అంతకంటే ఉన్నతమైన జీవన విధానం ఏముంటుంది? కాబట్టి ఈ దాడులు ఇవన్నీ కాదు, వైజ్ఞానికంగా మన ప్రజలు, మన రాబోయే తరాన్ని ఎలా ఉన్నతమైన మానవులుగా తీర్చిదిద్దాలి, మానవ సమూహమైనా ఉన్నతమైన ఆదర్శాలతో, ఉన్నతమైన విలువలతో ఒక ఉన్నతమైన మానవులుగా ఎదగాలి, మానవ వికాసం జరగాలి అంటే అది వైజ్ఞానిక జీవన విధానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. చాలా చక్కని విషయాలు చెప్పారండి. మంచి థాట్ ప్రొవోకింగ్, ఇన్స్పైరింగ్ విషయాలు చాలా బాగా చెప్పారు. చాలా సంతోషం. చివరిగా మీరు మా ప్రేక్షకులకి అలాగే సమాజంలో వాళ్ళకి ఎటువంటి సందేశం వదులుతున్నారో చెప్పండి క్లుప్తంగా. మీరు ఏ సందేశం వదులుతున్నారు సమాజానికి, ఏమి వదులుతున్నారు సందేశం? సార్, ప్రతి ఒక్కరూ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, సందేశం అనను కానీ ఇట్స్ మై రిక్వెస్ట్, మీ పిల్లల్ని ప్రశ్నించే తత్వంతో పెంపొందించండి. దేన్ని మూఢంగా నమ్మేటట్టు తయారు చేయకండి. ప్రతి దాన్ని ప్రశ్నించి అందులో ఉండే సత్యాన్ని తెలుసుకునేటట్టు తయారు చేయాలి. జీవితం అంటే పరీక్షలు, మార్కులు, ర్యాంకులు కాదు. వాటి వెనకాల పిల్లల్ని తిప్పకండి. ఒక వైజ్ఞానిక మానవులుగా ఎదిగేటట్టు తయారు చేయండి. రాబోయే యుగం వైజ్ఞానిక యుగం. ఇప్పటికే వైజ్ఞానికంగా ఎన్నో విజయాలు సాధించాం. అంగారక గ్రహం మీదకి మనిషిని పంపి అక్కడ కాలనీస్ ఏర్పాటు చేయాలనే ప్రయత్నంలో ఉన్నాం. సో సైన్స్ ఈరోజు గత ఏ తరాలకు లేనంతగా మన జీవితంలోనే కాదు, మన శరీరంలో కూడా మిళితమై భాగమైపోయింది. కాబట్టి దీని గురించి మన పిల్లలు అర్థం చేసుకోవాలంటే కేవలం మార్కుల, ర్యాంకుల వేటలో పడితే అది అర్థం కాదు. అది అర్థం కావాలంటే ప్రశ్నించే తత్వం ఉండాలి. మెథడ్ ఆఫ్ సైన్స్ అంటే ఏంది, వైజ్ఞానిక దృక్పథం అంటే ఏంది, సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంది, స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ, పరిశీలన తత్వం అంటే ఏంటిది, ఇలాంటివన్నీ తెలియాలి. ఎందుకని ఐన్స్టీన్ ఒక మానవాతీత శక్తిని నమ్మలేకపోయాడు? ఎందుకని చక్రాల కుర్చీకే పరిమితమైన స్టీఫెన్ హాకింగ్ 21 ఏళ్ల వయసులో నువ్వు 3 ఏళ్లకు మించి బతకే పరిస్థితి లేదు, అలాంటి జబ్బు వచ్చిందని చెప్పినా కూడా
ఖగోళానికి సంబంధించిన, అంతరిక్షానికి సంబంధించిన అనేక అంశాలని రీసెర్చ్ చేస్తూ రోజుకో బాడీ ప్యారలైజ్ అయిపోతున్న, మొత్తం బాడీ ప్యారలైజ్ అయిపోయి కదలలేని పరిస్థితుల్లో కూడా యూనివర్స్లోకి తన మెదడును సారించి 73 ఏళ్లకు పైగా బ్రతికి అంతటి చేయగలిగిన ఆ వైజ్ఞానిక జీవన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది మీ పిల్లలకు నేర్పండి. తద్వారా మనం ఒక వైజ్ఞానిక సమాజాన్ని, వైజ్ఞానిక భారతాన్ని నిర్మించగలుగుతాం. భారతదేశం విశ్వగురువు కావాలని అంటున్నారే, విశ్వగురువు ఎవరు ఉండరు, కానీ భారతదేశం ప్రపంచంలో మిగతా దేశాల కంటే ఉన్నతంగా ఉండాలన్నా, మిగతా దేశాల సరసన ఉండాలన్నా విద్యా వైద్య రంగాల్లో మనం వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించే ప్రయత్నం చేయాలి. కాబట్టి భావితరాన్ని మీరందరూ కూడా ఆ ప్రశ్నించే వాళ్ళగా తయారు చేయండి. వైజ్ఞానిక ఆలోచనను పెంపొందించే ప్రయత్నం చేయాలని కోరుతాం. ధన్యవాదాలు. చాలా చక్కని మెసేజ్ ఇచ్చారండి. చాలా మీద హైలీ ఇన్స్పైరింగ్. ప్రశ్నించే తత్వం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు, ఏమిటి, ఎలా అని ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలెట్టామో అసలు ఈ మూఢంపకాలు పోతాయి, మహాత్యాలు అవుతాయి, సమాజం చక్కబుద్ధి. ఇది సైంటిఫిక్ నాలెడ్జ్ పెంచుతుంది అనమాట. చాలా మీరు ఇవాళ మీ యొక్క ఇది మాత్రం వండర్ఫుల్ సార్. మీరు ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా ఈరోజు ఈ టీవీకి ఈ రకంగా ఇచ్చిన మెసేజ్ అసలు దేనికి తీసిపోయింది, మించిందనమాట. మీరు కార్యక్రమం చాలా చేస్తున్నారు, కానీ ఈ రోజున మీరు ఇచ్చిన ఈ మెసేజ్ ఎక్సలెంట్, క్లుప్తంగా ఇచ్చినా సరే మొత్తం అందరిని ఇన్స్పైర్ చేసే విధంగా చాలా గొప్ప సందేశం ఇచ్చారు. మీకు మా సంబరం ఛానల్స్ తరపున మీకు అభినందన చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు.